వెల్కమ్ బ్యాక్ టు వైక్యూ బిజినెస్. సో టాపిక్ ఏంటంటే సుంకాలు మన ట్రంప్ ఎందుకు పెంచాడు, ఎందుకు తగ్గించాడు, అండ్ సుంకాల వల్ల మన ఏ వస్తువుల రేట్లు పెరగబోతున్నాయి, ఏ వస్తువు రేట్లు తగ్గబోతున్నాయి, అసలు వస్తువులు తగ్గితే మరి కంపెనీ లాస్ అవుతుందా, అసలు ఎందుకు తగ్గించారు, ఈ ట్రంప్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అయితే మన భారత్ ఒక దేశానికి దిగుమతుల ఉత్పత్తిని సూచించేదే సుంకాలు. వీటిని దిగుమతులను కూడా అంటారు. మరి మన ట్రంప్ యొక్క నిర్ణయం అసలు ఎందుకు దిగుమతులను తగ్గించాడు, అండ్ దీనివల్ల కొన్ని కంపెనీలలో దిగుమతుల వల్ల ఏ నష్టాలు జరిగినాయనేది మనం ఈరోజు తెలుసుకుంటాము. 2024లో భారత్ సగటు సుంకాల రేటు 11.65% ఉంది. ప్రభుత్వ భారత్ సుంకాల శాతం 150 మరియు 125 మరియు 100 శాతాలు ఉన్నప్పటికీ రద్దు చేసినట్టు హిందూ యొక్క కథనాన్ని రిపోర్ట్ చేశారు. అమెరికా మరియు చైనా భారీ వాణిజ్య జరుగుతుందని తెలుసుకోవచ్చు. అమెరికా మొత్తం వాణిజ్యం లోటు చైనా వాటితో పోలిస్తే 24.7% తగ్గిందని చెప్పొచ్చు. అలా ఉండగా భారత్ వాటా కేవలం 3.8% అన్నమాట. అమెరికా మోటార్ సైకిళ్లపై భారత్ 100% సుంకాలను విధించగా భారత్ యొక్క మోటార్ సైకిళ్లపై అమెరికా కేవలం 2.4% సుంకాలను మాత్రమే విధిస్తోంది. భారత్లో భారీ సుంకాలు. అమెరికా వస్తువులపై అత్యధిక సుంకాల విస్తృతం దేశంలో భారత్ దిగుమతులపై సగటు 17% సుంకాలను విధిస్తోంది. అమెరికా సుంకాలు 3.3% ఉన్నట్లయితే చూడండి మీరు, భారతదేశం 17% ఉంది, మనకి అమెరికా వచ్చేసి 3.3% ఉంది. అంటే చూడండి మీరు ఎంత డిఫరెన్స్ చూపిస్తుందో మనం తెలుసుకోవచ్చు. భారత్పై 26% సుంకాలను ప్రకటించిన మన ట్రంప్ వల్ల మనకి భారీ నష్టమే జరిగిందని చెప్పొచ్చు. స్టార్ మార్కెటింగ్లో రేటింగ్ మొత్తం తగ్గిపోయింది అనమాట. అట్ ద సేమ్ టైం పెట్రోల్ అయినా కానీ వైద్యశాల కంపెనీలలో కూడా చాలా రేటుకు తగ్గిందని చెప్పొచ్చు. విదేశాల్లో తయారీ చేసే అన్ని వస్తువుల్లో 25% సుంకాలను విధించి మరియు అమెరికా కాలంలో ప్రకారం బుధవారం అర్ధరాత్రి 12 గంటల 1 గంట సమయానికి అమల్లోకి వచ్చిందనమాట. సో వీటిని చూస్తే మనకి ఏం అర్థమైపోతుంది అంటే, సో వీటి వల్ల మన ట్రంప్ యొక్క నిర్ణయం వల్ల అసలు లాసెస్ ఎంత అవుతున్నాయి, లాభాలు ఎంత అవుతున్నాయి, ఎన్ని కంపెనీస్ నష్టపోతున్నాయి అనేది మనం చెప్పొచ్చు. సో ఈ వీడియో ద్వారా మనకి ఏం అర్థమైందంటే, సుంకాలు దిగుమతులు అనేవి కొన్ని కంపెనీస్ మాత్రమే యూజ్ అవుతాయి, అండ్ దిగుమతులు ఇంకొన్ని కంపెనీస్కి యూజ్ కావు. సో ఈ దిగుమతుల వల్ల కొన్ని కంపెనీస్ లాస్ అవ్వడం జరుగుతుంది, కొన్ని కంపెనీస్ హై అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైనా కానీ వేరే యొక్క వస్తువులు అండ్ వేరే కంపెనీ యొక్క పంపిణీ జరిగినప్పుడు ఈ దిగుమతులను యూజ్ చేసి ఎక్కువ దిగులు జరుగుతాయన్నమాట. సో ట్రంప్ నిర్ణయం ఒక 50% బాగుందని చెప్పొచ్చు, ఇంకో 50% రైట్ కాదని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ట్రంప్ యొక్క నిర్ణయం వల్ల చాలా కంపెనీలు నష్టపోతున్నాయి, చాలా కంపెనీలు లాభం ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం అన్ని కంపెనీలు లాభం పొందాలంటే ఖచ్చితంగా ట్రంప్ యొక్క డిసిషన్ అనేది కరెక్ట్గా ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ దిస్ ఈస్ ద న్యూస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ ఏజీ ప్రసాద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వైక్యూ బిజినెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోస్ కి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైక్యూ బిజినెస్.